కోడి రూపంలో దర్శనమిచ్చే శివుడు గుడి ఎక్కడుందో మీకు తెలుసా? పూర్వం గయాసురుడు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతను విష్ణువు కోసం ఘోర తపస్సు చేశాడు. విష్ణువు చివరకు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అడిగారు. అప్పుడు గయాసురుడు భూమి మీద ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటిలోకి తన శరీరం ద్వారానే పవిత్రం కావాలని కోరాడు. తనను ముట్టుకున్న వారికి మోక్షం లభించాలి అని కూడా కోరాడు. విష్ణుమూర్తి వరం ప్రసాదించాడు. గయాసురుడు తన శరీరాన్ని పెంచుకుంటూ పోయాడు. అందరికీ మోక్షం లభిస్తూ ఉంది. ఇదే సమయం అని చూసిన రాక్షసులు కూడా మోక్షం పొంద ప్రారంభించారు. కానీ ఇది సృష్టికి వ్యతిరేకమని ఆలోచించిన త్రిమూర్తులు గయాసురుడిని అంతం చేయాలి అని అనుకున్నారు. ముగ్గురు ఋషులుగా మారి గయాసురుడి దగ్గరకు వెళ్లారు. ఓ గయాసుర, విశ్వశాంతి కోసం మేము యాగం చేయబోతున్నాము. దానికి భూమి కన్నా పవిత్రమైన నీ శరీరం కావాలి అని అడిగారు. కానీ ఒక షరతు కూడా ఉంచారు. 7 రోజులు జరుగుతుంది ఈ యాగం. ఈ 7 రోజుల్లోనూ నువ్వు అస్సలు కదలకూడదు. ఒకవేళ షరతు భంగమైతే మేము నిన్ను వధిస్తాము అని చెప్పారు. గయాసురుడు ఆ షరతుకు విని సంతోషించి అంగీకరించాడు. భూమి మీద గయాసురుడు పడుకున్నాడు. అతని తలభాగం బీహార్ లో ఉంది. కాళ్ళు పిఠాపురంలో ఉండేవి. త్రిమూర్తులు గయాసురుడి మీద యాగం మొదలుపెట్టారు. 6 రోజులు గడిచిపోయాయి. గయాసురుడు కదలకుండా ఉన్నాడు. ప్రతిరోజు కోడి శబ్దం విని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు శివుడు కోడిగా మారి కొక్కురొక్కో అని కూస్తాడు. దానితో గయాసురుడు 7వ రోజు అయిపోయి 8వ రోజు వచ్చింది అని అనుకోని లేచి చూస్తాడు. అది అంతా అర్ధరాత్రి. త్రిమూర్తులు తమ నిజరూపాలకు వచ్చి యాగం పూర్తి అవ్వక ముందే లేచావు, నిన్ను సంహరిస్తాం గయాసుర, ఏదైనా వరం ఉంటే కోరుకో అని చెప్పారు. తన దేహాన్ని 3 ముక్కలుగా చేసి ముగ్గురు ఒక్కో భాగంలో కొలువై ఉండాలి అని చెప్పారు. తల భాగం బీహార్ లో ఉంటుంది. ఇక్కడ విష్ణువు ఉంటాడు. నడుం భాగం ఒరిస్సాలో ఉంటుంది. ఇక్కడ బ్రహ్మ ఉంటాడు. కాళ్ళు పిఠాపురంలో ఉంటాయి. పిఠాపురంలోని శివుడు కోడి రూపంలో దర్శనమిస్తాడు. శివుడంటే మీకు ఇష్టమైతే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.